దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. బైబిల్లో కొన్ని సంఖ్యలకి ప్రత్యేకత ఉంది. ఉదాహరణకి 7, 12, 40. అయితే 7 అని అంటే సంపూర్ణత, 12 అన్న సంపూర్ణతే, కానీ సేమ్ సంపూర్ణత కాదు. 7 అంటే 3 + 4. 3 ఏమో మన దేవుడి త్రిత్వం గనక 3 దేవుణ్ణి సృష్టికర్త అయిన దేవుణ్ణి సూచిస్తుంది. 4 ఏమో సృష్టిని సూచిస్తుంది. సృష్టి ప్లస్ సృష్టికర్త = 7 సంపూర్ణత. అలాగే 12 కూడా సంపూర్ణతే. ఇది ఇటర్నల్ లైఫ్లో, నూతన యెరూషలేములో 12 చూపిస్తుంది. నూతన యెరూషలేములో సంపూర్ణ సంఖ్య 7 కాదు. ఈ భూమి మీద సంపూర్ణ సంఖ్య 7, కానీ నూతన యెరూషలేములో సంపూర్ణ సంఖ్య 12. 3 × 4 12. ఇక్కడ 3 4తో సృష్టికర్తకి సూచన అయిన 3, సృష్టికి సూచన అయిన 4 ఒకదానితో ఒకటి మల్టిప్లికేషన్ చేసినప్పుడు సంపూర్ణత నంబర్ అయిన 12 వస్తుంది. ఇది సపరేషన్. ఇక్కడ ఈ మల్టిప్లికేషన్లో సపరేషన్ కుదరదు. అదే ఎడిషన్లో 3 + 4 ఎడిషన్లో డెలిషన్ చేయడానికి అవకాశం ఉంది, సపరేషన్ చేయడానికి అవకాశం ఉంది. అది ఈ భూమి మీద నెంబరు. భూమి మీదేమో 7 సంపూర్ణ సంఖ్య, నూతన యెరూషలేములో 12 సంపూర్ణ సంఖ్య. భూమి మీద 7 3 + 4తో వస్తుంది కనుక అది సృష్టికర్త సృష్టిని సపరేట్ చేసే దుష్టశక్తులు, సాతానీయమైన శక్తులు ఇక్కడ ఉంటాయి. కానీ ఒకసారి నూతన యెరూషలేములో సాతాను దాని అనుచరులన్నిటితోటి దానిని పాతాళంలో బంధించి వేయబడుతుంది కనుక, అగ్నిగంధకాల గుండంలో వేయబడుతుంది కనుక ఆ నూతన యెరూషలేములో 3 × 4. 3 అంటే సృష్టికర్తకు సూచన, 4 అంటే సృష్టికి సూచన అయిన 3 × 4 మల్టిప్లికేషను అది ఇన్సపరబుల్గా ఉంటుంది. ఎటర్నల్ లైఫ్లో దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సృష్టి అయిన మానవుడు విడదీయరాని బంధంతో కలకాలం సదాకాలం కలిసి ఉంటారు. ఆమేన్.